ఓం జయ విఘ్నేశ్వరాయ నమః. మా తల్లిదండ్రుల పాదపద్మాలను నమస్కరించుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో శుభాకాంక్షలు. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి మే 15వ తారీఖు నుంచి గురువు అష్టమ స్థానంలో సౌర్ణమూర్తిగా ఉంటారు. శని పంచమ స్థానంలో రజతమూర్తిగా ఉంటారు. రాహుకేతువులు దశమ చతుర్థాధిపతులుగా ఉంటూ తామరమూర్తులుగా ఉంటున్నారు. గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సౌర్ణమూర్తిగా ఉన్నారు. అందువల్ల అన్ని రకాలుగా కూడా వీళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. అప్పులు ఇవి తీర్చగలుగుతారు. కాస్త పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు పెడతారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం స్థానభ్రంశం ఖచ్చితంగా ఉంది. అంటే ఉద్యోగమే మారుతారు, వేరే ఉద్యోగం మారుతారు. కానీ ఫస్ట్ సంవత్సర ఆరంభంలో మాత్రం ఉద్యోగ విషయంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకి క్లారిటీ వస్తుంది. శని పంచమంలో ఉండటం వల్ల ఏంటంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు, పని సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు అనుకున్న పని మాత్రం చేయగలుగుతారు. వ్యాపారంలో అనుకూలంగా ఉంటే వృత్తి పరంగా కూడా ప్రొఫెషనల్గా బాగా యాక్టివ్గా ఉంటారు. తర్వాత రాహువు కేతువు దశమ చతుర్థాధిపతులుగా ఉండడం. రాహువు చతుర్థాధిపతిగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఎవరైతే వృశ్చిక రాశి వారు విదేశీ ప్రయాణం చేయాలనుకున్నారో వాళ్ళకి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కేతువు దశమంలో ఉండటం వల్ల కాస్త నిర్ణయ లోపం కొంచెం ఉంటుంది. కానీ దైవజ్ఞానం ఎక్కువగా చేసుకుంటే కనుక కేతువు కూడా కలిసి వస్తారు. ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నా సరే కాస్త అటు ఇటుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి చెప్పదగ్గ సూచన ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు ఎక్కువగా చేయిస్తూ ఉంటే ఎంత వీలైతే అంత మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది నేను చెప్పదగ్గ సూచన వృశ్చిక రాశి వాళ్ళకి. ఇంకా మీకు ఏదైనా కనుక్కోవాలి, ఇంకా పూర్తి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.